అయితేనే ఆడవిళ్ళ లెక్క కొడతావు నువ్వు. వాళ్ళకు కూడా భూతార్థం పెట్టి చూసిరంటే అందుకోసానికే మరిగా ఆడ నువ్వు ఆమె ఏరువేరు అన్నట్టే ఉన్నది కదా. ఇప్పుడు నీకు ఫీకుతుంటే అర్థమైంది కదా, బా ఎంత తిప్పలు పడతారు లేడీస్ మంచిగా కనిపించ నీకు అనేది. వాళ్ళు మళ్ళా పోయి చేసుకుంటుంటారు వాళ్ళ జీవితం అంతా పర్పస్. అమ్మో వారానికి వాళ్ళ ఓపికకి నమస్కారం. ఫస్ట్ బట్టల రామస్వామి నుంచి ఎగ్దమ్ బరాబరిలో పడ్డావు. తర్వాత ఏమున్నాయి తర్వాత దీని తర్వాత ప్లాన్ చేయాలి. ఇదే 1, 2 కూడా చేయొచ్చా? తర్వాత మైలానే లైలా తర్వాత మైలా కాదే. అంటే మళ్ళీ ఇంత పెద్ద స్క్రీన్ కదా ఇది, ఎట్లా ఒప్పించినావు ఫస్ట్ చెప్పిన కథ నచ్చింది ఏమో ఇంత ఇక మాకైతే ఎక్కువ చెప్తలేవు నువ్వు, అడిగిన కాడికే కట్లు చెప్తున్నావు. లేడీ గెటప్ వేసుడే ఫస్ట్ చాలా కష్టం. అది ఈ జనరేషన్ హీరోలలో ఎంత చేసినా చాలా రిస్క్ అన్నట్టే అనుకుంటారు. ఎగ్జిక్యూషన్ చాలా కష్టం. అందుకని మళ్ళీ మంచి ప్రొడక్షన్ సపోర్ట్, ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉండాలి. దానికి సాగు గారు ఒక్కరు కాదు కదా. ఇప్పుడు మ్యూజిక్ ఇదేంటి లియాన్ జేమ్స్ గుండెల్లోనా ఆల్మోస్ట్ పడిపోయింది. హ్యాట్రిక్ మాది సినిమా ఇది. అవును ఆల్రెడీ హిట్ ఇచ్చారు ఇద్దరు. ఇదో 3వ సినిమా. మళ్ళీ ఇచ్చుకుందామే ఎట్లా అనిపించింది పాటలు? మంచిగా అనిపించింది. అది ఏంటిది ఆయనతోనే రత్తమ్మ పెంచల్ దాస్ అన్న. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో రెండు సాంగ్స్ విశ్వక్ రాశాను. లిరిసిస్ట్ కూడా బయటకు వచ్చి ఫాల్టీ అవుతావు ఇక నువ్వు అవుతావు. ఏదో ఒక రోజు కొరియోగ్రాఫర్ కూడా అవుతావు. ఇక డాన్సర్లను కూడా ముందు చేపిస్తావు అంతే కదా. ఉండాలన్నా ఉండాలి, అది తప్పేముందే. 24 క్రాఫ్ట్స్ మీద పట్టున్నోడే కదా ఎక్కువ రోజులు ఉంటాం కదా. మరి ఇక ఫస్ట్ నీదే బోనియా, ఆఖరికి కూడా ఎవరు లేకుంటే నాది లేదా అరబాయ్ అన్నట్టు చూసుకుంటాం అంతే. చెప్పనా రామనారాయణ, నువ్వే క్యాప్టెన్ ఇప్పుడు. ఇంకా లైలా గెటప్ వేసినాము, మంచిగా సెట్ చేసుకుండు సినిమా. అసలు ఎక్కువ మొగోళ్ళు ఉండరు సెట్ మీద. బ్యూటీ పార్లర్ కూడా ఓన్లీ లేడీస్ పార్లరు, మొత్తం లేడీస్. మస్తు థాట్స్ వస్తుంటాయి ఇక, థాట్స్ మస్తు వస్తుంటాయి ఇక. ఎప్పుడు అంటే పూల వనంలో ఉన్నట్టు కాదు. మేము కెమెరా వెనకాల ఉంటాము, పార్లర్లో ఉండేది విశ్వకే. కరెక్ట్గా కెమెరాలు ఉంటాయి కదా. అని ఏదన్నా బాగా సెట్ చేసుకుండు కదా కలర్ఫుల్ గా. రోజు పొద్దున పనికి పోయేటప్పుడు అబ్బా అనిపిస్తుంది. అట్లా బాగా సెట్ చేసుకుండు. అంటే 2 చేతులు ఉంటేనే సఫర్లు అన్నట్టు. ఇప్పుడు అందరూ చుట్టూ ఉన్నారనుకో ఎంత ఉల్లాసంగా ఉంటుంది కదా. అన్న అనేది ఏంటంటే మొత్తం మొగోళ్ళే లేకుండా మస్తు మంది ఆడవిల్లలు కూడా ఉన్నారు. అంటే ఎక్కువ ఉన్నారు, మొగోళ్ళు తక్కువ ఉండే. అంటే నీ టేస్ట్ ఏంటిదో చెప్పిండు అన్న. అది ఎగ్జాక్ట్లీ అన్న కలర్ఫుల్ గా ఉందామని అట్లా చేసినాం. ఇప్పుడు సిచ్యువేషన్కు పాటలు నువ్వే చెప్పినావా? సిచ్యువేషన్ చెప్పిన తర్వాత లియాన్ చేస్తాడు, మనం ఓన్లీ సిచ్యువేషన్ చెప్తాము, లియాన్ చేసుకుని వస్తాడు ట్యూన్. అంటే ఈ ఉరుకుడు మళ్ళీ దెబ్బలు కొట్టుడు ఇవన్నీ దానికి కూడా స్పెషలిస్ట్. ఏం దెబ్బలు కొట్టుడే, ఆగం దెబ్బలు కొట్టుడు. ఫైట్ నువ్వు నవ్వకుండా అవతల వాళ్ళు నవ్వాలని ట్రై చేస్తున్నావు అన్న. నువ్వు నవ్వకుండా ఏడుస్తున్నావు డైలాగులు. అంటే దెబ్బలు కొట్టుడు అంటే దెబ్బలు పడతాయి రాజా. అది మా దాంట్లో దెబ్బలు పృథ్వీ మాస్టర్ కొట్టిరు, ఆయన మాస్టర్ కొట్టిరు. అంటే రవిడి గుండెగాడే ఆయన కూడా రవిడి గుండెగాడే. పెళ్లిసందడు పృథ్వీ గారా? ఆయన పోలీసులో కూడా 2 రకాలు ఉంటారు కదా. నాటి పోలీస్ ఆయన. ఇప్పుడు అంటే కథ ఎక్కడ కూడా 2-3 ఇంటర్వ్యూలలో చెప్పారు కానీ ఏడా చెప్తలేరు. ఇక టైలర్ గురించే చెప్తున్నారు. ఇంకా మనం ట్రైలర్లో చూడని క్యారెక్టర్లు కూడా ఉన్నాయి సినిమాలో. అవి సర్ప్రైజ్ క్యారెక్టర్లు ఉంటాయి. అభిమన్యు సార్ ఇంకా మనం పూర్తిగా చూడలేదు. అంటే కొత్త షేడ్ కనబడుతుంది. డబల్ యాస్కెన్ కూడా ఉంటుందా? నువ్వేమో ఉండొచ్చేమో అంటే డౌటింగ్ ఏది. అందరికి డబల్ ఉన్నాయా? ఏంటి యాస్కెన్లు అంటున్నారు. అంటే ఇంకా మీరే ఇప్పుడు హీరోనే కామెడీ చేసినాక ఇంకా జోకర్లతోనే పని. అందుకే నాయసంటోళ్ళు సినిమా అడగనికి పరిస్థితి లేదు. మన దాంట్లో అద్నాన్ ఖాన్ అని ఆయన కూడా ఉన్నారు, హైదరాబాద్ ఓల్డ్ సిటీ. ఈ సినిమా అంతా ఓల్డ్ సిటీలో జరుగుతుంటుంది కాబట్టి టైలరింగ్ లో కనిపించింది కదా. ఆడు ముట్టుకుంటేనంటే ఇట్లా ఉందంట అంటుంటాడు కదా. 4వ రూమ్ ఖాళీ ఉంది. అది ఏడ నేర్చిన డైలాగ్ అది. ఆడు ముట్టుకున్నట్టు ఎవరు ముట్టుకుంటలేడు, అట్లా టచ్ చేయొచ్చు కదా అంటాను.
సుతారంగా. ఆ? అవి సోను మోడల్ స్పెషలిస్ట్ అందులో మ్మ్. మేకప్ వేసి నీకు లగ్గం కాలేదు కదా నాకు కాలే కాకుండా ఇవన్నీ ఎట్లా తెలిసినాయి మరి చూసి తెలుసుకున్నా. నువ్వు అన్నది కరెక్ట్కే ఇప్పుడు నువ్వు ఉన్నావే పాలరాల్లో నీ లెక్క లైలా ఉందంటే బా తెల్లగా ఉంది ఈమె ముట్టుకుంటే ఎట్లయినా తెల్లగా అయితే అనుకుంటాం. ఇక చేసేటోళ్ళే జర అట్లా ఉన్నారు అనుకో ఈమెనే మంచిగా లేదు మనకేం చేస్తుంది అనుకుంటాం. అవును అట్లా ఇప్పుడు జిమ్ అంటే అక్కడనే కండలు గుర్తొస్తాయి. అవును. ఫస్ట్ సీన్ నుంచి ఆమెకు 6 ప్యాక్ ఉంది. అవునా 6 ప్యాక్ 6 ప్యాక్ కాదు. 6 Little bit. No, I don't have 6 packs. రియల్గా జిమ్ చేయరా నై करते No, I करती हूँ, कर रहे करती हूँ. कुछ भी कंडा नहीं है कुछ. नहीं खाती बहुत हूँ. I love food. अच्छा मुझे खाना बहुत ज़्यादा पसंद है. अच्छा अच्छा ఫుడ్ తిన్నా అంత ఫిట్గా ఉండాలంటుంది. हाँ हाँ मैं योगा करते हूँ योगा. Oh wow, very nice. हाँ. I can see you're very fit. చాలా fit. లేదు లేదు అంత ఫిట్ ఏం లేదు అన్నకన్నా ఎక్కువ ఉన్నాను నేను లైల కన్నా మంచిగా ఉన్నాను నేను. వాళ్ళది లేడీస్ జిమ్. అసలు నేను ఎట్లా పోయినా జిమ్లోకి అడుగు. अच्छा 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 उन्हें कैसा आया आप जिम में आपका जिम में. स्पेशल. हाँ जेंट्स को नहीं आ सकते ना. वो सारा लेडीज का फेवरेट है. అంటే మారేషం వేసుకొని అట్లా పోయినావు. లేలే నాకు ఒకడికి లేడీస్ అందరు కలిసి స్పెషల్ ఎంట్రీ. సోను వచ్చినా పర్లేదు మా జిమ్కి అని చెప్పి ఆహా. ఆల్రెడీ అందరు నా కస్టమర్లు కదా లేడీస్ ఏరియాలో కదా ఓల్డ్ సిటీ అంతా. అట్లా అట్లా పోయినా ఈమె రావద్దు మా పార్లర్లో రావద్దు అన్నా కూడా మిగిలిన వాళ్ళు అందరూ అరిస్తే ఇంకా పెట్టుకుంటుంది జిమ్లో. అచ్చా 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 మంచిగా అంటే ఎవరైనా కూడా కొన్ని పాటలు పెట్టుకొని చేస్తారు కానీ కొంతమంది ఫోటోలు పెట్టుకొని చేస్తారు. ఏంటిది జిమ్ నువ్వు సైలెంట్గా ఇడుస్తున్నావా. కాదు నిన్న మొన్న చెప్తుండే కదా నా ఫోటో చూసి వరకే అంటే జిమ్ములు అంతే కదా. ఇప్పుడు ఆడ ఒకంది కండలు పెట్టి ఇప్పుడు బర్మానందం సార్ ఎట్లా పెట్టుకుంటాడు తలకాయ పెట్టుకుంటాడు అలీ సార్ బుగ్గలు పెట్టుకుంటాడు అట్లనే ఇప్పుడు మైక్ టైసన్ లెక్క అట్లా కావాలంటే మనం కూడా ఏదో వెనక నుంచి ఇట్లాంటి ట్రైనర్ ఉంటే చాలే ఫోటోలు గీటోలు ఎందుకు. మ్మ్. జిమ్ అంటే బేసిక్గా నేను ఎప్పుడు చెప్పేది అమ్మాయిలు క్లబ్బుల్లో పబ్బుల్లోనే కాకుండా జిమ్లో కూడా కొంచెం ఎక్కువ మంది ఉంటే రోజు జిమ్ పోవాలనిపిస్తుంది మనకు కూడా. మ్మ్. ఏమంటావు. అవును సో అదొకటి కూడా నేను మన ఒట్టి కాదు యువత దగ్గర కోరుకుంటుంది ఏంటంటే జిమ్లో కూడా కలకల్లాడితే అమ్మాయిలు కాఫీ షాపుల్లో క్లబ్బుల్లో పబ్బుల్లో ఉన్నట్టు జిమ్లో కూడా ఇట్లా ఫుల్ అమ్మాయిలు ఉంటాయి. రోజు మాకు కూడా అరే ఈరోజు జిమ్కి వెళ్ళాలి అని అనిపిస్తే చాలా మంది మొగలు ఫిట్ ఉండు జిమ్కి రావడం స్టార్ట్ అవుతుంది. ఒక ఆశ ఉండాలి రేపు ఏమన్నా జరగవచ్చు అనేది. అది అది ఎగ్జాక్ట్లీ. ఏదన్నా జరగకపోతుందా ఒక ఆశతో. నువ్వు నార్మల్గా సిలిండర్ ఎత్తి చూడు, ఒక అమ్మాయి ఎదురుగా నడుస్తున్నప్పుడు సిలిండర్ ఎత్తి చూడు, ఇట్లా లేచిపోతుంది సిలిండర్. అంతే లైట్ వెయిట్ అంతే అది. అదే ఎన్నో జరుగుతాయి అని చెప్పి పెట్టుకొని ఇంక ఎక్కడ లేని సిలిండర్ ఏంది ఆడ తాజ్మహలే లేచింది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అవి లవ్ స్టోరీలేనా లవ్ స్టోరీ మొత్తం. అభిమన్యు సార్ కూడా లవ్ స్టోరీ ఉంటుంది ఇందులో. అచ్చా అభిమన్యు సార్కి 2 లవ్ స్టోరీలు ఉంటాయి ఇందులో. అందరికి మళ్ళీ ట్రయాంగిల్ లైలానే ఆగం పట్టేది కదా. ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్. మజాక్ కాదు, మేము ట్రీజర్లో కూడా రాసినాం. ఎప్పుడు ట్రయాంగిల్ చూస్తుంటాం కదా, ఇది రెక్టాంగిల్ కొత్త యాంగిల్. ఇది రెక్టా అంటే మొత్తం సుట్ట. రెక్టాంగిల్ అంటే 4 దిక్కులు ఉంటుంది, ట్రయాంగిల్ అంటే 3 దిక్కులు ఉంటుంది. పెంటాగ్రామ్ అంటే ఎన్ని దిక్కులు ఉంటుంది. ఇక ఫెంటనే అది ఏం దాకా అంటే అందాక మనకి లెక్కలు ఏం తెలిస్తే ఆఖరి బెంచ్లో కూర్చొని బెల్లాయి ముంగటి ఇంటికి వెళ్ళిపోతాం మనం బువ్వ బెల్ల అయ్యేటప్పుడు. ట్రయాంగిల్ దాకా ఏదో అంటూ తిని నేర్చుకుంటాం తప్ప అది కూడా లవ్ స్టోరీల వల్ల తెలిసింది. లవ్ స్టోరీలు ఏదో త్రిభుజాకారం గాంధాక తెలుసు. ఇప్పుడు డైరెక్ట్ చూసినాక నీకేమనిపించింది చెప్పు. ఏదన్నా లైలా చూసినాక లైలాని చూసినాక ఇది కష్టం ఇక అది ఎవరు సాహసం చేయరు ఇక. అంటే ఇస్వకన్నా చేసిన సాహసము అంత స్మార్ట్ మనం ఉండం రా వద్దులా లేడీ గెటప్ వేరే చెప్పండి. అందుకనే మళ్ళీ ఈ లైలా గెటప్ లేడీ గెటప్ వేసే 20 years పైన అయిపోయింది మనకి తెలుగు ఫిలిమ్స్లో. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు నరేష్ గారు వేసారు కదా, దాని తర్వాత మళ్ళీ ఇది ఇంకొక 20 years గుర్తుండిపోతుంది. అందుకోసానికి కదా అంటే 3 సార్లు గడ్డం గీకిరంటే ఇక అది ఎన్ని తరాలకు 30 ఏళ్ళకి గుర్తుండాలన్న. రోజు అదే అనుకున్నా, ఇంత కష్టపడుతున్నాం మంచి సినిమా కావాలి. నిన్ను ఎవ్వరు గెలుకొద్దు, గెలికితే గెలుస్తావు నువ్వు.
నిన్ను గెలికితే గెలుస్తావు, అందుకే నేను గెలుకొద్దు, మంచిగా సక్కులు కూడా చేసి ఇడిచిపెట్టాలి. ఏదో నవ్వుకుంటా పోతావు కానీ గెలికినామా కథమే. అది ఏదో తింటున్నావో ఏడుంటున్నావో కానీ ఆ ఏరియాలో కొంచెం కరెంట్ ఎక్కువనే ఉన్నది ఆడ. గ్రేట్. అమ్మ నాయన ఇంత మంచి కాంప్లిమెంట్ ఎవరు ఇయ్యలేదు. ది బెస్ట్ ఇంటర్వ్యూలో మనకి ఇది. గెలికితే గెలుస్తావు. అజ్బరు చేస్తున్నాగా నేను, నువ్వు గెలికిన కొద్దీ గెలుస్తావు, అందుకే ఆయన గెలుకొద్దు రాడు ఊకే గెలుస్తున్నాడు నాకు అనిపిస్తున్నది. నిన్ను ఎవరు గెలికినా కూడా చూసినాం కదా, పెద్ద పెద్దోళ్ళు ఎంతమంది, నిన్న మొన్న కూడా చూసినావు ఒక ఇట్లా పేరు చేయందుకు కానీ నువ్వు మళ్ళా గెలుసుడే. మజా వచ్చింది అంటే నీ క్యారెక్టర్లకి నేను వచ్చిన, నేనైనా కూడా ఇదే ఇడిస్తా కదా, బా సఫా సఫా వెనకటికి ఒక బాణం ఇడిస్తే 10 వెళ్తాయి చూడు జప్పు, అట్లా పోతున్నాయి. ఏడా అసలు మసలనిస్తలేవు, ఎవ్వరు కూడా మసలనిస్తలేవు. అంటే మంచిగా ఉన్న దినాలు మంచిగానే ఉంటాం రా, కూరగాయలు జర దగ్గర పెట్టుకుని అన్నట్టు మంచిగా ఇచ్చినవి. అద్దం లెక్క మనం. అంటే బట్టలు గిట్టలు జర బేకారుగా ఉన్నాడు వీడు ఇట్లా ఉంటాడు చిచ్చోరా, మనసు ఏమున్నది అనేది చూడాలి. ఆ మనసు క్లియర్ కట్గా ఇలా చిరంజీవి సార్ దగ్గరికి పోతున్నాం, బాలకృష్ణ సార్ దగ్గరికి పోతున్నాం, ఒట్టిగానే రాణిస్తారు వాళ్ళు. వీడు అద్దం పెట్టుకొని పోవాలి, అద్దంలో ఫోటో కనిపించాలి. అది ఒట్టిగా రాదు, నటిస్తే రాదు. నేను కూడా మసాలు ట్రై చేసిన కానీ అద్దం జర మాస్కున్నది. అది క్లియర్ చేసుకోవాలి, తుడుచుకోవాలి మంచిగా. అంటే నేర్చుకోవాలి. ఇప్పుడు చిన్న ఏజ్లోనే కొంతమందికి మెచ్యూరిటీ వస్తున్నది, అది నీకు ఎప్పుడో వచ్చేసింది. అందుకే కథకునివైనావు, డైరెక్టర్ అయినావు, ఇంకేమైనావు, రేపు పొద్దుగాలే కొరియోగ్రాఫర్ కూడా అది ఉన్నది. కమల్ యాస్కెన్ మించిన యాస్కెనింగ్ ఉన్నది. ఇంకా మేము నేర్చుకోనికనే, అంటే మేము ఒక్కటే క్యారెక్టర్ చేసుకుంటూ ఈయన ఉన్నాం కదా, మీరు ఫల్టీ చేసుకుంటూ పోతున్నాం. దానికి ఫాలోవర్స్ అన్నట్టు, అంటే పిలిచినవని మొదట భజన కాదు, ఫ్లెస్సులు చూస్తే